సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి సాంగ్ వచ్చేసింది. మన బాస్ మెగాస్టార్ చిరంజీవి గారిది, అలాగే మన విక్టరీ వెంకటేష్ గారిది మెగా మాస్ విక్టరీ సాంగ్ అని చెప్పేసి జస్ట్ ఇందాకే ఒక గంట నుంచి నేను లైవ్ లోనే ఉన్నాను. అంటే లైవ్ కూడా జస్ట్ ఇందాకే ఓపెన్ అయ్యింది. సాంగ్ వెంటనే దించేశారు. ఇక సో ఒక లైవ్ లో వాళ్ళు ప్లే చేస్తారు విజ్ఞాన యూనివర్సిటీ గుంటూరులో. సో సాంగ్ గురించి చెప్పాల్సి వస్తే అదిరిపోయింది సాంగ్. బేసిక్లీ అంటే నాకు నచ్చింది ఏంటంటే పర్టికులర్ ఈ సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారి మధ్య ఉండేటువంటి కెమిస్ట్రీ ఎంత బాగా పండిందంటే, అంటే చాలా వాళ్ళిద్దరు చాలా ఎనర్జెటిక్ గా హ్యాపీగా ఉన్నారు ఆ సాంగ్ లో. త్రూ అవుట్ మొహం మీద చిరునవ్వు ఉందన్నమాట, స్మైలే ఉందన్నమాట. సో స్టెప్స్ ఎలా వేస్తారు ఏంటి ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేస్తాయి. బికాజ్ మెగాస్టార్ చిరంజీవి గారి డాన్సింగ్ స్టైల్ వేరు, విక్టరీ వెంకటేష్ గారి డాన్సింగ్ స్టైల్ వేరు. సో ఈ యొక్క సాంగ్ ఇద్దరిని మ్యాచ్ చేయాలి అంటే సో ఆ కైండ్ ఆఫ్ స్టెప్స్ అయితే ఉండాలి. సో అది దృష్టిలో పెట్టుకొని విజయ్ పోలాంకి ఆయన కంపోజ్ చేయడం జరిగింది. బాస్ కి మీసాల పిల్ల సాంగ్ కూడా ఆయనే కంపోజ్ చేశారు. ఇప్పుడు ఈ సాంగ్ కూడా ఆయనే కంపోజ్ చేయడం జరిగింది. త్రూ అవుట్ సాంగ్ అయితే చాలా ఎనర్జెటిక్ గా ఉంది. సో లిరిక్స్ కోసం ఇంకోసారి వినాలి. సో వీడియో చేసేయాలనేటువంటి ఉద్దేశంతో ఫాస్ట్ గా చేసేస్తున్నాను. సో నాకైతే మెయిన్లీ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే బాస్ అండ్ వెంకీ వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ. అంటే బయట వాళ్ళు ఎంత ఆప్యాయంగా ఉంటారో, ఒకరినొకరు సినిమాలను ఎంత ప్రైజ్ చేసుకొని మ్యూచువల్ అడ్మిరేషన్ తో ఉంటారు అనేది ఆ సాంగ్ లో కనిపించింది. సో డాడీ అనే సినిమా నేను కాకుండా వెంకటేష్ గారు చేసుంటే బాగుండేది అని చెప్పేసి వ్యాఖ్యలు కూడా ఆయన గతంలో స్టేజ్ మీద చేశారు. వెంకటేష్ గారు చెప్పారు, మీ మీద అయితే అలా ఆడిందండి సోసోగా, నా మీద అయితే బ్లాక్ బస్ట్ అయ్యి ఉండేది. అంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక స్టార్ హీరో అనేటువంటి భేదాలు లేకుండా ఎంత స్ట్రైట్ గా ఉంటారు అనేది మనం చాలా సమయాల్లో చూసాం. సో ఆ బాండింగ్ అనేది వాళ్ళిద్దరి మధ్యన కనిపించింది ఆ సాంగ్ లో. ఆ లిరిక్ నన్ను అయితే హుక్ చేసినటువంటి లిరిక్ ఏంటంటే, ఏంది బాస్ సంగతి అంటే వెంకీ అడిగితే అదిరిపోద్ది సంక్రాంతి అని బాస్ చెప్పడం, ఆ లిరికల్ వాల్యూ కూడా చాలా మంచిగా అనిపించింది. బికాస్ పండగకు వస్తుంది కాబట్టి సో ఆ లైన్ ని బాగా దాంట్లో పెట్టడం జరిగింది. సో ఇంకా లిరిక్స్ ఏమి వినిపించట్లా. ఆ బాస్ ని అండ్ వెంకటేష్ గారి ఇద్దరు చూడటమే సరిపోతుంది. లిరిక్ కోసం ఇంకోసారి వినాలా అనే రేంజ్ లో వాళ్ళిద్దరూ తినేశారు అనమాట స్క్రీన్ ని. బేసిక్లీ చెప్పాలంటే అసలు ఐ ఫీస్ట్ ఈ చిరంజీవి గారు బాలకృష్ణ గారు చేయాలని మనకే ఉండిద్ది, చిరంజీవి గారు వెంకటేష్ గారు చేయాలని ఉండిద్ది, వెంకటేష్ గారు నాగార్జున గారు. సో ఇలాగ సీనియర్ స్టార్ హీరోస్ ఇద్దరు కలిస్తే స్క్రీన్ బద్దలైపోద్ది అనే విషయం అందరికీ తెలుసు. చాలా తక్కువ మంది డైరెక్టర్లు వాళ్ళిద్దరిని దగ్గర తీసుకొస్తారు. సో అలాంటిది ఫస్ట్ టైం అసలు చిరంజీవి గారి కెరీర్ మొదలుపెట్టిన కానీ త్రూ అవుట్ అంటే ఒక మంచి క్యామియో వెంకటేష్ గారు చేస్తున్నారు. దట్టు అనిల్ రావిపూడి లాంటి హిట్ స్ట్రీక్ లో ఉన్నటువంటి డైరెక్టర్, అది బాస్ తో ఒక మంచి త్రూ అవుట్ కామెడీ మూవీ. బాస్ స్ట్రెంతే కామెడీ, అటువంటిది బాస్ తో ఒక అనిల్ రావిపూడి సినిమా చేస్తారంటే ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్ హైలో ఉంటాయి. సో ఈ యొక్క సాంగ్ లో ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇంకా పెరిగిపోయిందని చెప్పేసి అనుకోవాలి. సో నేనైతే ఇంకోసారి చూడాలి సాంగ్. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్ లో కామెంట్ చేయండి. మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసినటువంటి ఎలిమెంట్స్ ఏంటనేది కూడా. నాకు ఇంకోటి ఏంటంటే బాస్ చాలా స్లిమ్ గా ఉన్నారు, అసలు చాలా అంటే చాలా స్లిమ్ గా, హ్యాండ్సమ్ గా, ట్రిమ్ గా కనిపిస్తున్నారు. అదొకటి నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. సో మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్స్ లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.